హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము మా పిల్లలతో కలిసి బిఎన్ఆర్ గార్డెన్స్కి వెళ్తున్నాం. మా ఇంటి నుండి అక్కడికి వెళ్లడానికి సుమారు 30 నిమిషాలు పడుతుంది. పిల్లలకు తినడానికి ఏమైనా తీసుకెళ్లాలి కదా, అందుకే ముందుగా మోర్కి వెళ్లాం. మా చిన్నోడు ఇది కావాలి అది కావాలి అంటూ మొత్తం షాప్ తిరిగేస్తున్నాడు. మా పెద్దోడు మాత్రం ఏమి కావాలో అడిగి సైలెంట్గా తీసుకుంటున్నాడు. ఇది కేజీపీ రైల్వే ఏరియా. ఇక్కడ బ్రిటిష్ కాలంలో కట్టిన చాలా అందమైన నిర్మాణాలు కనిపిస్తాయి. మధ్యలో ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంది. చివరికి మేము బిఎన్ఆర్ గార్డెన్స్కి చేరుకున్నాం. మా పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. మా పెద్దోడు 3 సంవత్సరాలప్పుడు ఇక్కడికి వచ్చాం, కానీ మా చిన్నోడికి ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఒక్కో వ్యక్తికి 20 రూపాయలు. చిన్నవాళ్లకైనా పెద్దవాళ్లకైనా ఒకే రేటు. టైమింగ్స్ మాత్రం ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు. మా బుజ్జి టికెట్స్ తీసుకుంటుంటే నేను పిల్లలతో లోపలికి వెళ్ళిపోయాను. ఇక్కడ చాలా అందమైన మొక్కలున్నాయి. మేము సుమారు 4 గంటలకి చేరుకున్నాం. లాస్ట్ టైం వచ్చినప్పటికంటే ఇప్పుడు గార్డెన్ చాలా ఇంప్రూవ్ అయింది. మా బుజ్జి కూడా వచ్చేశారు. పిల్లలు ఆయన ఉయ్యాల ఊగడం మొదలుపెట్టారు. మా చిన్నోడు పరుగులు పెడుతుంటే మా పెద్దోడు వాడి వెనకే తిరుగుతున్నాడు. నేను కూడా వాళ్లతో కలిసి జారుడు బల్ల జారాను. తర్వాత వాళ్లు ఆడుతుంటే మేము కూర్చుని రిలాక్స్ అయ్యాం. అక్కడ మినీ ట్రైన్ ఉంది. పిల్లలు ఎక్కాలని చాలా ఎగ్జైట్ అయ్యారు, కానీ అది అప్పటికి పనిచేయడం లేదు. తర్వాత మేము గార్డెన్లో చుట్టూ తిరిగాం. ఇది రోజ్ గార్డెన్. పక్కనే ఐ లవ్ ఖరగ్పూర్ బోర్డుంది. అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకున్నాం. తర్వాత టేబుల్ దగ్గర కూర్చుని మేము తీసుకువచ్చిన చాక్లెట్స్ తింటూ డ్రింక్స్ తాగాం. మళ్లీ తిరుగుతూ ఉంటే మా చిన్నోడు కొంచెం హిందీలో అక్కడి బెంగాలీ పిల్లలతో మాట్లాడి వాళ్లతో ఆడుతున్నాడు. మా పెద్దోడు మాత్రం కొంచెం సైలెంట్గా ఉంటాడు. అక్కడ కుందేళ్లు కూడా ఉన్నాయి. మా పిల్లలు వాటిని చూసి చాలా హ్యాపీ అయ్యారు. తర్వాత స్వాన్ ఐలాండ్కి వెళ్లాం. టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్లాం. పిల్లలు డక్స్తో ఆడుకున్నారు. అక్కడ ఉన్న విలేజ్ స్టైల్ సెటప్ కూడా చూశాం. పల్లెటూరి లైఫ్ స్టైల్ని చాలా బాగా చూపించారు. బావి, కోడిపుంజులు, ఆవు అన్నీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. మా చిన్నోడు కోడిపుంజు చూసి ముద్దు పెట్టుకుంటుంటే మా పెద్దోడు పొడుస్తుందిరా అని ఆపుతున్నాడు. అక్కడ శివాలయం కూడా ఉంది. బోటింగ్ కూడా ఉంది అక్కడ. ఇంతలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మేము ఏదైనా తిని వెళదామనుకున్నాం, కానీ వర్షం కారణంగా ఇంటికి వచ్చేశాం. ఇలా మా రోజు చాలా హ్యాపీగా గడిచింది.